హలో! హాయ్! వెల్కమ్ టు సుజి హోమ్ స్టైల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి వీడియో ఏంటి అంటే సండే స్పెషల్. మా ఆయన చూడండి ఇక్కడైతే నాకు రాగి అట్లు వేస్తున్నాడండి. మీకు తెలుసు కదండి రాగి పిండి చాలా బలం అండి. మనకైతే మంచిది హెల్త్‌కి గూడా. రాగి పిండితో అట్లు వేస్తున్నాడండి. ప్రిపేర్ చేసేసాడు ఆల్రెడీ. చూడండి. చాలా బాగుంటాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటది. దీన్ని మన తెలంగాణలో రాగి జావ, అంబలి గూడా అని అంటారండి. చాలా మంచిదండి. ఇది డ్రింక్‌లా గూడా తీసుకుంటారు. రాగి జావ చేసుకొని. సో, నేను అలా అయితే తాగనండి. ఇలా అట్లయితే తినగలుగుతాను. ఇలా ప్రిపేర్ చేశానండి. చాలా బాగుంటదండి టేస్ట్ అయితే. చూడండి సేమ్ మన దోస పిండిలాగే ఉంటదండి. రాగి పిండిలో కొంచెం గోధుమ రవ్వ యాడ్ చేస్తే ఇలా బాగా వస్తాయండి. స్మూత్‌గా వస్తాయి. చూడండి ఇక్కడ వచ్చేసి రాగి పిండి, గోధుమ రవ్వ, పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర అండి, జీలకర్ర, వెల్లుల్లి. వెల్లుల్లితో చాలా బాగుంటుందండి. ఫ్లేవర్ అయితే చాలా టేస్టీగా వస్తాయి. రాగి అట్లయితే చాలా బాగుంటుందండి. ఎంతో బలం కూడా ఇది మనకి. చూడండి ఇక్కడైతే అట్లు రెడీ అయిపోయాయి. చాలా బాగున్నాయి కదా. రాగి పిండి అండి ఇది. చూడడానికి కలర్ కూడా చాలా చేంజ్ ఉంటుంది. తినని వాళ్ళు కూడా తింటారండి రాగి పిండితో ఇలా అట్లు వేసుకుంటే. చూడండి ఎంత స్మూత్గా ఉంటుందో. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. డోంట్ ఫర్గెట్. చూడండి ఇక్కడైతే రాగి అట్లు రెడీ అయిపోయి తింటున్నానండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. బ్రేక్ఫాస్ట్ అండి. రాగి అట్లు తిన్నాక ఇక్కడ వచ్చేసి టీ పెడుతున్నానండి నేనైతే. టిఫిన్ చేశాక కంపల్సరీ టీ అవసరం అండి. నేను వచ్చేసి ఇక్కడ టాటా గోల్డ్ అండి. చాలా బాగుంటుందండి. రిచ్ టేస్ట్. నాకైతే ఇది చాలా ఇష్టం అండి. టీ పౌడర్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి ఇది. టూ స్పూన్స్ వేస్తున్నానండి. చాలా బాగుంటుంది టాటా టీ గోల్డ్ అంటే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది టీ పౌడర్ ఇది. తులసి, యాలకులు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ టీ పౌడర్లో. నేనైతే ఇక్కడ టీ పెట్టేశాను. టీ కూడా రెడీ అయిపోయిందండి. సండే అయితే ఫుల్ రెస్ట్ అండి. ఇక బ్రేక్ఫాస్ట్ మా ఆయన చేసేసాడు, లంచ్ కూడా చేసేస్తారు తనే. ఇక టీ అయితే కప్స్ రెడీ చేశానండి. చూడండి చాలా బాగుంటుందండి. కలర్ రెడ్ కలర్కి రావాలండి. టీ పౌడర్ బాగుంటుంది. నాకు టీ ఇలా రెడ్గా ఉండాలండి. కలర్ చేంజ్ అవ్వాలండి. నాకైతే చాలా ఇష్టం ఇలా. స్ట్రాంగ్గా టీ అయితే పెట్టేశానండి ఇద్దరికి. టీ తాగాక చూడండి ఇక్కడ ఇందాక కిచెన్ ఎలా ఉండేదండి, క్లీన్ కూడా చేసేసానండి. వామో బ్రేక్ఫాస్ట్ చేయడమేమో కానీ గిన్నెలు కడగడంతో ఉంటుందండి. ఇక టీ బ్రేక్ఫాస్ట్ అయిపోయాక చూడండి కిచెన్ కూడా కంప్లీట్ చేశాను. నీట్గా చేసేసాను. గిన్నెలు కూడా కడిగేసాను. సో సండే రోజు ఇలా అయితే కంప్లీట్ అయిందండి బ్రేక్ఫాస్ట్ మాది. తిన్నాక ఇది ఒక పని అండి మళ్ళీ చేసుకోవడం. నెక్స్ట్ లంచ్ వచ్చేసి ఏంటంటే టమాటో, బీన్స్, పన్నీర్ అండి ఫ్రై చేశాడు. చాలా బాగుంటుందండి. నాకు ఇష్టం ఇలా. మా ఆయన చేశాడు చూడండి. చాలా బాగుంటుంది. ఈ లంచ్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నామండి. పన్నీర్ ఫ్రై అండి చాలా బాగుంటుంది. జస్ట్ కారం అండి వేసి బటర్లో ఫ్రై చేశారు. సినిమా చూస్తూ మేమైతే లంచ్ అయితే కంప్లీట్ చేసామండి. ఇదండి సండే రోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.